శివ అక్క రత్న శివాని ఎప్పుడు కుంటోడా అని వెక్కిరించేది. అయినా శివ అది పెద్దగా పట్టించుకోకుండా తన చదువు మీద దృష్టి ఉంచేవాడు. ఎలా చదువుకోవాలి, ఎంత మంచిగా చదువుకోవాలని దాని గురించే శివ ఆలోచించేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. గడిచాక శివ ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళింట్లో నారాయణ వాళ్ళ తమ్ముడు ఉమ్మడి కుటుంబం అని అనుకున్నాము కదా. ఇప్పుడు వాళ్ళింట్లో గొడవలు మొదలయ్యాయి. నారాయణ వాళ్ళ భార్యకి తమ్ముడి భార్యకి గొడవలు మొదలయ్యాయి. వాళ్ళ గొడవలు చిన్న గొడవల నుంచి చిలికి గాలివాన అయినట్టు పెద్దగా అవ్వడం మొదలయ్యాయి. ఈ గొడవల వల్ల వాళ్ళ గొడవలు కోర్టు వరకు వెళ్ళాయి. కోర్టులో తేల్చుకుందాము అని నారాయణ తమ్ముడు కోర్టు కేసు వేశాడు. వేసేలా నారాయణ తమ్ముడి భార్య నారాయణ తమ్ముడు కోర్టులో కేసు వేసేలా చేసింది. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు మన కథలో శివకి 6 ఏళ్లు. ఈ కోర్టు గొడవల వల్ల నారాయణ ఆస్తిపరుడైనా కాని పిల్లలకి తిందామంటే సరిగ్గా తిండి ఉండేవి కాదు. స్కూల్ ఫీజు కూడా సరిగ్గా కట్టలేకపోయాడు నారాయణ. శివకి వాళ్ళ అన్నదమ్ములకి చదువుకోవాలని చాలా ఆశ. వాళ్ళ నాన్న వెంట పడి శివ వాళ్ళ అన్నయ్యలు నాన్న మేము చదువుకుంటాము, మమ్మల్ని చదివించవా అని వెంట పడి ఫీజు కట్టమని అడిగేవాళ్ళు, బ్రతిమాలేవాళ్ళు. కానీ నారాయణ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల వెంటనే కట్టకపోయేది. కొన్ని రోజులు అటు ఇటుగా కట్టేవాళ్ళు. అలా కష్టపడుతూ శివ చదువుకున్నాడు. 6వ తరగతిలో ఉన్నప్పుడు కోర్టు కేసులు అవి మొదలయ్యాయి కదా. తిందామంటే శివకి ఆహారం ఉండేది కాదు. కొన్ని ఏళ్లు వాళ్ళు పచ్చడి అన్నం తింటూ ఉన్నారు. నారాయణ పిల్లలు. శివ కూడా పచ్చడన్నం తింటూ ఉండేవారు. ఆ గొడవలలో పచ్చడి పెట్టినా కానీ సరిగ్గా కుదరలేదు. ఆ పచ్చడి కూడా సరిగ్గా ఉండేది కాదు. పచ్చడన్నం తిందామన్నా గాని ఆ పచ్చడి కాస్త ఎండిపోయినట్టు సరిగ్గా లేదన్నమాట. అంతే కదా, మన మనసు బాలేనప్పుడు అన్నం వండినా సరిగ్గా కుదరదు. అలానే అయింది ఈ కథలో కూడా. శివ ఆ ఎండిపోయిన పచ్చడన్నంతోటే శివ కడుపు నింపుకునేవాడు. ఇంకొకసారి తినడానికి కూడా సరిగ్గా ఆహారం ఉండేది కాదు. చాలా కష్టాలు పడి శివ 12వ తరగతి వరకు చదువుకున్నాడు. శివ ఇంజనీర్ అవ్వదామని అనుకున్నాడు. అతనికి ఇంజనీర్ అవ్వడం చాలా ఇష్టం. కానీ వాళ్ళ నాన్నని వెళ్లి అడిగితే మన దగ్గర అంత డబ్బు లేదు అని అన్నాడు. శివ 12వ తరగతికి వచ్చాడనమాట. శివ ఉద్యోగం చేసి లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ రాత్రి పూట అకౌంట్స్ రాస్తూ స్కూల్ ఫీజు సంపాదించుకునేవాడు. డిగ్రీ అవి ఉంటాయి కదా, అవి చదువుకోవడానికి అలా అకౌంట్ లెక్కలు రాస్తూ వచ్చిన డబ్బుతోటి తన కాలేజ్ పూర్తి చేసుకున్నాడు. శివ అక్కకి పెళ్ళయింది, రత్నకి. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారని. అయితే నారాయణ వాళ్ళ ఇంట్లో ఒక అతను అద్దెకి ఉండేవాడనమాట. అతని పేరు జగన్నాథం. ఈ జగన్నాథం అనే అతను శివాని చాలా ఇష్టపడేవాడు. ఇతను నారాయణ వాళ్ళ ఇంట్లో ముందు వైపు అన్ని షాపులు ఉంటాయి. అయితే అవి అద్దెకి ఇచ్చేవాడు. అద్దెకి అంటే రెంట్కి. చిన్న పిల్లవాడు కదా, అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు వస్తుంది కదా అలా. అయితే శివ 6వ తరగతి ఉన్నప్పుడు తిండికి ఇబ్బంది అయినప్పుడు జగన్నాథం వాళ్ళ ఇల్లు నారాయణ వాళ్ళ ఇంటి దగ్గరే అన్నమాట. శివ ఖాళీ సమయంలో పిల్లలు అటు ఇటు ఇంటి పక్కకి వెళ్తారు కదా, వాళ్ళని చూస్తే ముద్దాడుతారు కదా ఇంటి పక్కన వాళ్ళు. అలా శివ వెళ్ళేవాడు అనమాట. వెళ్ళినప్పుడు జగన్నాథం అనే అతను శివతో మాట్లాడేవాడు. శివ కూడా చాలా చక్కగా మాట్లాడేవాడు జగన్నాథంతో. ఇవాళ ఇది చేశాను, అది చేశాను అని. ఇంటి పక్కన పిల్లలు మనకి ఎలా చెప్తారు ముచ్చట్లు, ఈ కథలో శివ కూడా అలానే చెప్పాడన్నమాట. అయితే ఒక రోజు జగన్నాథం అనుకోకుండా శివ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు రా, ఏం చేస్తున్నావు, కాసేపు మనం కూర్చొని మాట్లాడుకుందాము అని జగన్నాథం పిలిచాడు. ఏ జన్మ సంబంధమో, కొంతమంది ప్రేమ అలా రాసి పెట్టుంటుంది. ఆ విధంగానే ఈ జగన్నాథం అనే అతను
ప్రేమ శివకి రాసి పెట్టింది. చిన్న పిల్లవాడు కదా, ముద్దొచ్చేవాడు, ఆడుతూ ఉండేవాడు జగన్నాథం దగ్గర, ముచ్చట్లు చెప్పేవాడు. జగన్నాథం కూడా అప్పుడప్పుడు కథలు చెప్పేవాడు ఖాళీ సమయంలో. అయితే ఒకరోజు జగన్నాథం చూడ్డానికి వస్తాడు. అప్పుడు శివ బట్టలు పిండుకుంటూ ఉంటాడనమాట. బట్టలు పిండుకుంటుంటే ఏమైంది, ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు బట్టలు ఉతుకుతున్నావు అని జగన్నాథం శివాని అడుగుతాడు. అడిగినప్పుడు శివ ఏం చెప్తాడు అంటే, నాకు ఉన్న ఈ 2 జతలు, రేపు బడికి యూనిఫామ్ కావాలి, అందుకే ఉతుక్కుంటున్నాను అని శివ జగన్నాథ్కి చెప్పాడు. అప్పుడు జగన్నాథంలా బాధ అయింది. ఇటురా శివ అని తనతో తీసుకెళ్లి నారాయణ దగ్గరికి తీసుకెళ్లి చెప్పాడు. ఎందుకు బాబుకి బట్టలు కుట్టివ్వట్లేదు, స్కూల్కి వెళ్ళాలి, ఎంత ఇబ్బందిగా ఉంటది అంటే నారాయణ అన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు. అప్పుడు జగన్నాథం అంటారు, నేను కుట్టిస్తాను శివాకి బట్టలు అంటే కుట్టించొద్దని నారాయణ అన్నాడు. అంటే నేనేమి ఉట్టిగా కుట్టించట్లేదు, నీకు ఇవ్వాల్సిన అద్దె ఉంది కదా, దాంట్లో నుంచి ఇస్తున్నాను, మిగతా రెంట్ డబ్బులు నేను నీకు ఇస్తా, జతకి శివాకి కొనిచ్చిన డబ్బులు కాకుండా మిగతా డబ్బులు నీకు ఇస్తాను అని చెప్పి శివాని పట్టుకొని షాప్ కి వెళ్లి శివాకి యూనిఫామ్ ఒక జత బట్టలు కొనిస్తాడు. శివ చాలా సంతోషపడతాడు. శివాకి తిందామంటే కూడా సరిగ్గా ఆహారం ఉండని రోజులలో జగన్నాథం శివ కష్టం అర్థం చేసుకొని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు శివాకి మిఠాయి కూడా పెట్టేవాడు. శివ తీసుకోను అని అన్నా కానీ వినేవాడు కాదు జగన్నాథం. శివ తినే వరకు ఊరుకునేది కాదు జగన్నాథం. ఎవరి ప్రేమ ఎవరికి బాగా అంటారు కదా, అలా జరుగుతుంది శివ విషయంలో. జగన్నాథం గారు అన్నారు, నీకు ఏ అవసరం వచ్చినా శివ నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని అన్నారు. కానీ శివ అలా అన్నారు కదా అని చెప్పి ఏనాడు నాకు ఇది కావాలి అని జగన్నాథం గారిని అడగకపోయేది. ఆ విషయం కూడా జగన్నాథం గారికి అర్థమయ్యింది. అందుకని అప్పుడప్పుడు జగన్నాథం గారే శివ తన దగ్గరికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే జగన్నాథం గారు శివ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అతనికి ఏదో ఒకటి తినడానికి ఇచ్చేదన్నమాట. అలా గడిచింది కదా శివకి. ఇప్పుడు శివ 12వ తరగతి కూడా అయిపోయింది. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి.